సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ సిండికేట్ లొల్లి ఆఫీసర్కు ఎసురు పెట్టింది. సార్లకు ఇవ్వాల్సిన వాటాల విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తడంతో వారు రచ్చకెక్కారు. ఏ ఆఫీసర్కి ఎంత సమర్పించామన్న లెక్కల్లో తేడాలు రావడంతో ఓ వ్యాపారి నుంచి మామూలు పేరిట ఉన్న లిస్టు బయటకు వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు కోదాడలో హాట్ టాపిక్గా మారింది. మద్యం సిండికేట్కు దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూలు మత్తులో వారికే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్ వ్యవహారంలో గతంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండగా ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్టు తమకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ దందా నుంచి వారు వెనక్కి తగ్గారు. దీంతో ఎక్సైజ్ అధికారులు వచ్చే మామూలును భారీగా పెంచేశారు. సిండికేట్లో ఇటీవల జరిగిన గొడవల ఆఫీసర్ల మామూలు విషయం బయటపడింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు అందుతున్నాయి. టౌన్లో ఒక్క ఆఫీసర్కి 3 నెలలకు లక్షకు పైగా చెల్లిస్తున్నారంటే వారి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. కానీ ముడుపులు ఎక్సైజ్ వాళ్ళకి ముడుపులు అనేది అవాస్తవం అండి. అది ఎవరు ఎట్లా ప్రిపేర్ చేసి బయటకు ఎట్లా తీసుకొచ్చారో అదంతా అద్భుత కల్పన. అది నిరాధారమైన ఆరోపణలు అవన్నీ కూడా. ఈ బెల్ షాపుల మీద కేసులు అయితే ఈ ఇయర్లో మేము 2 చేసినాము. కంప్లైంట్లు వచ్చిన బెల్ షాపులు మా దృష్టికి వచ్చినాయన్నీ బెల్ షాపుల కేసులు చేస్తున్నాం.